బ్రతికే వాళ్ళు ఉంటున్నారు. ఆ కోవలానే మీరైనా నేనైనా బ్రతకాలనేది దేవుని వాక్యం. అందుకనే నేను అంటాను, మొట్టమొదట ఏమండి ఆటంకాల గురించి మనం మొట్టమొదట బైబిల్ వాక్యాల్లో కొన్ని మాటలు చూద్దాం. ఇప్పుడు బైబిల్ వాక్యాల్లో ఒక్క మాట చెప్తాను చూడండి అమ్మ. ఎవరి వల్ల అయినా కూడా ఈ ఆటంకాలు వస్తే గనుక అది ఒక విధంగా మనకి చాలా కష్టం అవుతుంది. చూడండి అమ్మ, ఇప్పుడు దేవుని పిల్లలై ఉండి అమ్మ మనం అందరూ ఎవరు దేవుని పిల్లలమే. దేవుని పిల్లలమైంది, దేవుని పిల్లల్లోనే వేరే రకమైన వాళ్ళు కూడా ఉంటున్నారు. అలాంటి వాళ్ళల్లో ఇప్పుడు బిలాం ఎవరు చెప్పండి అమ్మ? బిలాం ఎవరు? దేవుని మనిషే కదా, దేవుని మనిషి కాదా? బిలాము దేవుని మనిషే. బిలాము దేవుని యొక్క అంటే పని చేసేవాడే. బిలాము దేవుని తరపున ఏమంటే ఎన్నో కార్యాలు చేశాడు. ఆ రోజుల్లో అతని గురించిన వదంతి కానీ లేదా అతని గురించినటువంటి సమాచారం ఏంటంటే అతడు ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారు, ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడతారన్నంత ప్రత్యేకత కలిగిన సేవకుడు కదా బిలాము. కానీ మరి బిలాము ఏం చేశాడు? అతనికి ఏం చేశాడంటే బాలాకు యొక్క లాభసాటిని కోరుకున్నాడు. ఎవరిది? లాబాను బాలాకు యొక్క లాభసాటిని కోరుకున్నాడు. ఎవరంటే బిలాము. అప్పుడు బిలాము వాటిని కోరుకొని ఏమైనా కూడా దేవుని పిల్లలకి అడ్డుగా మారాడు. వింటున్నారమ్మా? నేను ముందే చెప్పాను మీతోటి, ఎప్పుడైనా కూడా మనం బ్రతుకుతున్న ఈ కాలంలో క్రైస్తవ జీవితం అనేది సమాధానంగాను సంతోషంగాను ఆశీర్వాదకరంగాను వెళ్ళాలి. అలా వెళ్ళాలి అనడానికి దేవుడు ఏం చేశాడంటే అలాంటి వాళ్ళగా బ్రతకడానికి ప్రభు బల్ల ఇచ్చాడు. ఆ బల్ల తీసుకునేటప్పుడు అభ్యంతర కారణాలు మనలో ఉండకూడదు అనేది ఒక మాట. అప్పుడు అయినా కూడా దేవుని పిల్లలుగా ఉన్న వాళ్ళై ఉండి కూడా అందులోనే కొంచెం తేడాగా ఉన్న వాళ్ళు చిన్న పిల్లలకి ఆటంకంగా ఉంటే అది దేవునికి నచ్చలేదు. చిన్నపిల్లలు అని అంటే ఎవరో కాదబ్బా, చిన్న మందా అని అంటున్నాడు. క్రొత్తగా ఎదుగుతున్న దేవుని యొక్క కుటుంబాలు, క్రొత్తగా దేవునిలోకి వచ్చిన ఒక సముదాయం. అప్పుడు ఇందులో చూడండి సార్, సంఖ్యాకాండం 31:16 వచనం ఒకసారి చదువుతారమ్మా. సంఖ్యాకాండం 31:16 వచనం ఏమని చదువుతున్నాం మనం అక్కడ? దేవునికి వీరు కాదా? తెగులు పుట్టించి ఉండేను కదా. ఎవరి వల్ల జరిగిందమ్మా ఇది? అభ్యంతరాలు చూసారమ్మా? నామకార్థంగా ఉంటారు చూసారా, అటు ఇటుగా ఉంటారు చూసారా, తేడాగా ఉండే వాళ్ళు ఉంటారు చూసారా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ బిలాము ఎందుకబ్బా ఇలాగ అయిపోయాడు అంటే కేవలం అతనికి ఏది ముఖ్యం అంటే డబ్బు ముఖ్యమైంది. ఏది ముఖ్యమైందమ్మా? డబ్బు. లేకపోతే అతన్ని ఏది ఇంకా ఎన్నో రకాలుగా రాజుగారు నిన్ను నేను హెచ్చించేస్తాను, నీకు అది ఇస్తాను ఇది ఇస్తాను అంటే అతడు దానికి ప్రలోభాలకు లోబడిపోయి ఏమంటే ఏం చేశాడట? 25:9 వచనం చదవండి అమ్మా. 25:9 వచనం ఏది? సంఖ్యాకాండం 25వ అధ్యాయం 9వ వచనం. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. ఎంతమంది చనిపోయారమ్మా? 24,000 మంది. అంటే దేని వల్ల వచ్చిందమ్మా ఇది? అభ్యంతరం. ఏ విధంగా ఇతను వచ్చాడు? ఏమండి మీకు ఇతను బాలాకుకి ఏమని చెప్పాడంటే అతడు చేసిన పని గనుక మీరు బైబిల్ గ్రంథంలో చూడగలిగితే బిలాము ఇశ్రాయేలీయులకు ఏమండి ఒక విధంగా ఆటంకంగాను ఒక విధంగా అభ్యంతర కారణముగాను అతడు ఉన్నట్టుగా మనము బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. ఏమండి ఎంతైనా కూడా మీరు గమనించగలిగితే కొన్ని వేల మంది చావుకు ఎవరు కారణమయ్యారు? ఏమండి చిన్న చిన్న కుటుంబాలుగా ఉన్నామమ్మా మనం, పెద్ద కుటుంబాలు ఏం కాదమ్మా. కానీ మనందరం కూడా దైవికంగా పెరగాలి, దైవికంగా వర్ధిల్లాలి, దైవికంగా జీవించాలి, దేవుడు కోరినట్టుగా మనం బ్రతకాలి. ఎంతైనా ఇతరులతో కలిసి మెలిసి ఉండేటట్టుగా కావాలి. ఒకరి సహాయం ఇంకొకరికి ఉన్నదనే భావన మనకు ఉండాలి.
ఆ విధంగా మనము కావాలనేదే దేవుని యొక్క వాక్యం. అందుచేత పనుల విషయంలో అభ్యంతరంగా ఉండకూడదు. తర్వాత ఎవరైనా క్రొత్తగా దేవునిలోకి వచ్చారనుకో, వారికి కూడా మనం ఎలా ఉండకూడదట, అభ్యంతర కారణముగా గాని ఆటంకంగా గాని ఉండకూడదనేది దేవుని యొక్క వాక్యాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఎక్కువగా ఇలాగ ఆటంకంగా ఉండే వాళ్ళని క్రొత్త నిబంధనలో ఎక్కువగా మనం శాస్త్రులు గాని పరిసయ్యులు గాని ఇంకెవరిని చూస్తాం, సద్దూకయ్యులు గాని. వీళ్ళంతా కూడా యేసు ప్రభు వారి దగ్గర ఏదో లోపం పట్టుకోవాలని అనుకోవడం, అది వాళ్ళకి అట్లా అలవాటు. అలాగే దేవుని యేసు ప్రభుని అనుసరించే వాళ్ళకి ఎన్ని రకాలుగానో ఆటంకాలు చేశారు. బైబిల్ వాక్యాల్లో ఏమంటే మనం 12:19 వచనం ఎక్కడ యోహాను సువార్తలో చదివితే, అనేక మంది యేసు ప్రభువును వెంబడించుకొని వెళుతున్నారని గమనించి వారిని వెళ్ళనివ్వకుండా ఏదో రకంగా ఆటంకాలు పెట్టాలని, అభ్యంతరాలు పెట్టాలని ఎన్నో రకాలుగా అలా కూడా మనం చదువుతాం. అలాగే యోహాను సువార్త 9వ అధ్యాయంలో చదువుతాం, యేసు ప్రభువునే గనక ఎవరైనా అనుసరిస్తే వారిని ఏం చేయాలని అనుకున్నారు, ముందుగానే వాళ్ళు వెలివేయాలి అని అనుకున్నారు. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు ఎక్కువగా దేవుని కార్యాలకి అడ్డుబండలుగా, గుదిబండలుగా, ఆటంకాలుగా ఉండేవాళ్ళు బయట వాళ్ళు ఎవరో అని అనుకునేదానికన్నా మొట్టమొదట దేవుని యొక్క పిల్లలలోనే ఇలాంటి వాళ్ళు కనిపిస్తా ఉన్నారు. అందుచేత నేనేమంటున్నానంటే, మొట్టమొదట నువ్వెవరివైనా కూడా, ఏమంటే నా మాట కొంచెం పట్టించుకోవాలి సార్, ఎవరివైనా కూడా అభ్యంతర కారణంగా మాత్రం ఉండడానికి వీలు లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇందులో నుంచి మనం ఇంకొక రీతిగా అభ్యంతరం అనేది, ఇళ్లలో కుటుంబాలు ఉంటాయి కదా, ఇళ్లలో భార్యాభర్తలు ఉంటారు కదా, భార్యాభర్తలు ఉంటారు. ఎప్పుడు చూసినా అమ్మగారు మాటే చెల్లాలి అనేదొట్టుగా ఆవిడ కనుక ఉంటే చివరికి యజమాని ఏమవుతాడు చెప్పండి? యజమాని ఏమవుతాడు? అమ్మ చెప్పండి అమ్మ. అమ్మగారు ఇట్టే కూర్చున్నారు కదమ్మా, మీ మాటే నెగ్గాలి. ప్రతి చిన్నదానికి రోజుకు ఒక 10 సార్లు మీ ఆయన్ని తొక్కేస్తున్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. అలా మాట్లాడడం వల్ల నీకేమైనా లాభం వచ్చిందంటారా, లేకపోతే నష్టం వచ్చిందంటారా? ఏమొచ్చిందంటే అనేది ఎవరికైనా బుర్ర ఉన్న వాళ్ళు ఉంటే కొంచెం ఆలోచన చేసే చూడాలి. ఆడు బతికినంత వరకు బతకనివ్వకుండా చేసావు, అలాగనగానే కోపానికి వెళ్ళిపోతాం కదా. చాలా సందర్భాల్లో ఇప్పుడు నా కుమార్తె నాతో మాట్లాడాలని అనుకుంటున్నా కూడా దాన్ని మాట్లాడనివ్వకుండా నేను ప్రతిసారి అటకా ఇస్తే కనుక ఇక అది ఏమనుకుంటుందంటే, మా నాయన ఏనాడు కూడా నేను చెప్పే మాట పట్టించుకోడు, మా నాన్న ఎప్పుడైనా కూడా మనకి ఏది తోస్తే అదే చేస్తాడు అంటే అప్పుడు ఆ బిడ్డ పైకి వస్తుందా చెప్పండి అమ్మా? ఏం వస్తుందంటారని నేను వింటున్నాను, మీరు వస్తుందంటారా? నా బిడ్డకి పైకి రాదు, ఎందుకంటే నేను తనకు ప్రతిసారి అభ్యంతర కారణంగానే ఉంటున్నానమ్మా. అలా ఉండడం వలన ఆ పిల్ల ఎదుగుదలకి నేనే హానికరుణ్ణి అవుతున్నాను. ఒకవేళ భర్త కనుక మంచి అతనుగా ఉండకపోతే తన భార్య రోజు రోజుకి బలహీనురాలు అవ్వడానికి కారణాలు అక్కడే ఉన్నాయి. భర్త బలహీనుడు అయిన తర్వాత ఇప్పుడు ఊరల్లో నువ్వు తిరిగినా 10 మంది దగ్గరికి వెళ్ళి ఏం చెప్పుకున్నా, ఏం మాట్లాడినా చివరికి మాత్రం పెద్ద మాట బయట వాళ్ళు అంటారు. ఏమంటారో తెలుసా? ఆయన ఉన్నప్పుడు ఏం చేసింది అని, ఆయన ఉన్నప్పుడు రాసి రప్పాన్ని పెట్టింది, ఆయన ఉన్నప్పుడు ఆయన్ని సరిగ్గా చూసుకుంటే కదా. ఈరోజు ఆయన లేడు అనేది ఒక బాధ. అమ్మ అలాగే సరే, ఒక మగ మనిషి ఇంట్లో లేకపోతే ఆడామెకి విలువ ఉంటుంది అంటారా? విలువ ఉంటుందా? మరి అన్నీ ఉంటాయి కదా, ఇల్లు ఉంటుంది, ఆస్తి ఉంటుంది, స్థలాలు ఉంటాయి, పొలాలు ఉంటాయి, పర్లేదా? ఏమన్నా ఎలా బాగానే ఉంటుందా బతుకు? అస్సలు బాధ అప్పుడు ఉంటుందమ్మా. అందుగురించి నేను అంటున్నాను, ఏమండి, మొట్టమొదట మందిరంలో మీరు ఒకరికొకరికి అభ్యంతర కారణంగా ఉండకూడదు. రెండవది, మందిరంలో చాలా మంది దేవుని దగ్గరికి వస్తారు. వచ్చి వెళ్ళే వాళ్ళకి ఏది కొంచెం
ఎక్కువ కాలంగా మందిరానికి అలవాటు పడి ఉన్న వాళ్ళు ఆ కొత్తగా వచ్చిన వాళ్ళకి మాదిరికరంగా ఉండాలి తప్ప వారికి ఆటంకంగా ఉండడానికి వీలు లేదు. మూడవది నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, సేవకుడైనా కూడా ఏదో ఒకరికి మాత్రం అదే మగ్గడం అంటారా ఏమంటారు, ఒకరికి మాత్రం తలొచ్చడం, ఇంకొకరికి మాత్రం భిన్నంగా ఉండడం. లేదా ఇప్పుడు సేవకుడు ఏ విషయంలో ఇతను బిలాము ఏమండి మొత్తం ఇశ్రాయేలీలందరూ శపించబడాలి అనేటట్టు ఆలోచన చేశాడు అంటే అతనికి ఏ విధంగా దీంట్లో ఆలోచన కలుగుతుంది చూడండి అమ్మ, ఆలోచన చెయ్యండి. ఏ విషయంలో ఎంత దారుణం అంటే ఇశ్రాయేలీలందరూ శపించబడాలని వాళ్ళు అనుకుంటుంటే అలాంటి పరిస్థితి రాకుండా దేవుడు తన ప్రేమ చొప్పున ఆ శాపాన్ని ఏం చేశాడు ఆయన? అంతేనమ్మా, 23:5 అదే చదువుతాం కదా మనం ద్వితీయోపదేశ కాండంలో. ఏమంటే అంత పెద్ద బిలాము. అమ్మ నేను మళ్ళీ చెప్తున్నా, ఈ వాక్యాన్ని మీరు కొంచెం మనసులో పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో దయచేసి ఎవరికి కూడా అభ్యంతర కారణంగా ఉండనే కూడదు. ఏ కారణం చేతనైతే మీ వలన దేవుని యొక్క రాజ్యము కట్టబడాలి, దేవుని ప్రేమ ప్రజల మధ్యలోకి వెళ్ళాలి, అందరికీ అందుబాటు కావాలి. అది మీ మనసులో రావాలి. తర్వాత నేనేమంటున్నానంటే కుటుంబ జీవితాల్లో భార్యాభర్తల మధ్యలో ఒకరికొకరు అభ్యంతర కారణంగా నువ్వు గనుక కొనసాగుతూ అదే బేసిక్ లో మాట్లాడుకుని వెళితే మగాయన మాట్లాడటం లేదని అనుకుంటావు, కానీ కొంతకాలం అయిన తర్వాత నిలువెల్లా నువ్వు నీరు గారిపోతావు. ఆయన్ని ఎంత బాధ పెడితే మాట్లాడటం మానేశాడు చూసుకో. అలాగే అమ్మ కూడా ఎంత బాధ పెడితే ఈరోజు ఆవిడ అలా బలహీనరాలు అయిపోయిందో ఆలోచన చేసుకోవాలి. అలాగే నేను అంటున్నా, నాకు నా పిల్లలకి మధ్యన ఏముండకూడదు, అభ్యంతరాలు. చెప్పండి అమ్మా, తెలుసో తెలియక నేను ఇప్పుడు ఈ వాక్యం చెప్పాక మీరు తర్వాత మీటింగ్ అయ్యాక ఏ మాత్రం మీ వలన ఇంకొకరికి అభ్యంతర కారణంగా ఉన్నాము అనే ఆలోచన నిజమైతే గనుక ఒక్కసారి యేసు ప్రభువును బట్టి పెద్ద మనసు చేసుకొని దయచేసి క్షమాపణ అనేది ఒకటి మీరు కోరుకోవాలి. ఇందులో తేడా రాకూడదు. తర్వాత ఎక్కువగా అభ్యంతరాలు ఎవరి వల్ల వస్తాయి చెప్పండి అమ్మ? ఎవరి వల్ల వస్తాయి? కోడలకి ఇంకెవరికి వస్తాయి? అదేంటి వాళ్ళిద్దరికి ఎందుకు వస్తాయి? ఇప్పుడు ఆవిడ ఉద్దేశం ఎందుకమ్మా ప్రతిసారి అంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత అతను నన్నే బాగా చూసుకుంటాడని అనుకుంటది ఆవిడ. కానీ ఆయనకి ఏమండి అమ్మను కూడా చూసుకోవాలా వద్దా? తల్లిదండ్రులు చూసుకోవాలా వద్దా? చూడాలా వద్దా? చెప్పండి అమ్మా. ఒకవేళ నువ్వు గనుక నీ వాళ్ళని చూసుకోకపోయినా పర్లేదు, కానీ ముందు ఇక్కడ మాత్రం ఒక ఇంటికి వచ్చావు గనుక ఏం కావాలి? ఇప్పుడు ఖచ్చితంగా ఈ ఇంట్లో కళ్ళకు కనిపించే అతనే తల్లిదండ్రులు కానీ ఏమండి అలాగే నీకు పుట్టే బిడ్డలు కానీ లేదా నీతో ఎప్పుడు సంసారం చేస్తున్న నీ యజమానితో కానీ తగాదాలు లేకుండా ఉండేటట్టుగా ఉండాలా వద్దంటారా? కానీ ఎక్కువగా తగాదాలన్నీ ఎక్కడ వస్తున్నాయంటే అత్తగారికి, ఎవరికి? కోడలికి. ఇప్పుడు బైబిల్ ప్రకారంగా మీరు ఆలోచన చేయాలి, వీళ్ళిద్దరూ ఇలాగ తగాదాలు పెట్టుకుని ఒకరికొకరు అభ్యంతర కారణంగా ఉంటే ఇంటి యజమాని సమాధానంగా ఉంటాడంటారా? ఓ పక్కన కుటుంబం, ఇంకో పక్కన పిల్లలు, ఇంకో పక్కన ఎవరు ఏమండి సంసారం, చాలా చాలా సమస్యలు ఉంటాయి. నేనేమంటున్నానంటే నా మాట కొంచెం మీరు ఆలోచన చేస్తే ఏదో రీజన్లో బిలాము శపించేయాలని అనుకుంటే అతని ఆలోచన ఎంత దరిద్రమైన ఆలోచన అంటే దేవుడు ఆయన తన వారిని ప్రేమించి ఏమండి అక్కడ ఎన్నో ప్రత్యేకమైన విషయాలు వేరుగా ఆయన చేసినట్టుగా మనం చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు నేను మెయిన్ వాక్యంలో నుంచి ఒక మాట చెప్తాను. 1 తిమోతి 4వ అధ్యాయం ఏమండి 18వ వచనం 12వ వచనం చదవమ్మా. 12వ వచనం చదవండి. 4వ అధ్యాయం 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను అంగీకరింపనీయకుము, కానీ మాటలోను
విద్యలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను ఎవరికమ్మా అంటే అప్పుడు ఏమంటున్నాడమ్మా అక్కడ? అందులో ఒకటి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మా. ఇప్పుడు జనరల్ గా ఇందులో వచ్చే ఒకే ఒక మాట ఏమిటంటే, మీరు ఏ మాత్రమో ఎలాగైనా కూడా ధరించుకున్న వస్త్రాలు కానీ, జీవిస్తున్న విధానంలో కానీ, మాట్లాడే విధానంలో కానీ ఖచ్చితంగా యవనులు అనగానే అందరికి ఎలా ఉంటుంది? యవనులు అనగానే అదొక రకమైన అట్రాక్షన్ కదమ్మా. యవనస్తులు అంటే ఎలాగమ్మా చెప్పండి? యవనస్తులు అనగానే ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎలా ఉంటారు? ఇంచుమించుగా మిగిలిన వాళ్ళకన్నా వీళ్ళు ఎలా ఉంటారంటే మరీ చక్కగా అందంగా, ఎన్నో ఆధిక్యతలు, బలములో, నైపుణ్యంగా, తెలివిగా, మాటలలో అట్రాక్షన్ గా ఎన్నో రకాలుగా ఉంటారు కదండి. అయితే ఇన్నున్నా కూడా బైబిల్లో దేవుడు ఎవరికి చెప్తున్నాడు? పెళ్ళైపోయిన వాళ్ళకి చెప్పట్లేదు ఈ మాట, లేదా ఇంకొకరికి చెప్పట్లేదు. ఎవరికి చెప్తున్నాడు చెప్పండి అమ్మా? తిమోతి అంటే యవనస్తుడు. ఏమండి? జాగ్రత్తగా ఉండు నానా, నువ్వు అభ్యంతర కారణంగా ఉండొద్దు నానా. నువ్వు నీ క్యారెక్టర్ లో ఇంకొకరు వచ్చి నీ మీద వేలు పెట్టి చూపి అమ్మా నేను ఇలా చెప్తున్నా వినాలి. జనరల్ గా మీరు మంచివాళ్ళు, మనందరూ ఎవరో మంచివాళ్ళు. అయినా కూడా కొన్ని రకాలైన అభ్యంతరాలు కావాలనే కొందరు పుట్టిస్తారు, కావాలనే కొన్ని జరుగుతాయి. అలాంటి సమయాలలో కూడా నువ్వు దేవుని మనిషిగా ఉండాలి. అది మొదటి పాయింట్ లో మనం చూస్తాం. రెండవదిగా నేనేమంటున్నానంటే, కుటుంబ జీవితాల్లో ఉన్న మనం ఒకరికి ఒక్క మనిషి మాట ఏమాత్రం నెగ్గనివ్వట్లేదు. జాగ్రత్త. అమ్మవనే అయ్యగారవనే ఆ యజమాని చెప్పే మాట కొంచెం కూడా వినలేని స్థాయిలో అమ్మగారు ఉంటే గనక రానున్న కాలంలో నీకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని నువ్వే ఎదుర్కోవాలి. ఏముంది, మా కాలంలో మేము వెళ్ళిపోతాం, తర్వాత మిగిలిన ఏడుతారు, జీవితాంతం ఏడుతారు. అది మాత్రం నేను క్లియర్గా చెప్పగలుగుతాను. అంచేత ఉన్న యజమానిని కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఉన్న యజమానురాలిని ఏం చేయాలి? పట్టించుకోవాలమ్మా. బాబా ఎలా ఉన్నావు నాన్న అని మన బిడ్డలతో కూడా మాట్లాడాలమ్మా, మన కుమారులతో మాట్లాడాలమ్మా. ఇప్పుడు నా బిడ్డతో నేను మాట్లాడడం మానేస్తే నాకు కష్టమే కానీ లాభం ఉండదు. అంచేత దాని బాగోగుల కోసం నేను మాట్లాడాలి. తనకి నేను అది ఏదన్నా ఎక్స్పోజ్ అయ్యి చెప్తుంది, ఏదో విషయాలు చెప్పబోతుంది, నాకు చెబితే కూడా నేను వినేటట్టుగా లేకుండా వెంటనే ఎవరినో పట్టుకొని అలసి తీసుకొని తనని నేను ఇష్టపచ్చినట్టుగా తిట్టుతున్నాను, కేకలేస్తున్నాను. అప్పుడు దానివల్ల ఆ బిడ్డ అయ్యో మా నాన్న కూడా నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాడే, నేను ఇంకెవరికి చెప్పుకోవాలని చెప్పి ఆమె ఒంటరిగా ఏమవుతారు? అదొక రకమైన బలహీనతలకు కారణాలు అవుతాయి. నేనేమంటానంటే, ఏమంటే ఏమాత్రం అమ్మ ఒకరికొకరు అభ్యంతర కారణంగా ఉన్నారనుకో, ఇప్పుడు నా కుటుంబానికి నేను అభ్యంతర కారణంగా ఉన్నాను అయితే కనుక నా కుటుంబం ముందుకి పచ్చగా ఉండడం కుదరదు, అభివృద్ధి అవ్వడం కుదరదు. వేరే అన్ని లోపలికి వచ్చేస్తాయి. అప్పుడు ఏమనుకుంటాం? ఎందుకన్నీ తెచ్చిపెట్టాలి, ఎందుకన్నీ చెయ్యాలి, ఎందుకు ఈ కష్టం, నాకెందుకు? అలాగా ఇండివిడ్యువాలిటీ వచ్చేస్తుంది. అప్పుడు నా వాటికి నేను ఏదో ఆకలిస్తాం, పొద్దు ఎక్కడో తినొచ్చులే, నా బతికి ఏముందిలేబ్బా అని. అంటే ఇదంతా వేరుపాటుతనం ఎందుకు వస్తుంది అని అంటే అభ్యంతరాలు వలన. జాగ్రత్త అబ్బా. చాలా మంది జీవితాన్ని నేను చూచి సేవ చేస్తున్నా. ఎంతో మంది బ్రతుకులు గమనించా. చెడే ఉండొచ్చు, మంచే ఉండొచ్చు, కానీ యేసు ప్రభు ప్రేమ ఇంకా ఈ రోజుకి ఉంది. ఆయన క్షమాపణ ఈ రోజుకి ఉంది. అందుచేత అమ్మా నువ్వు మీ ఇంటి ఆయనతోటి ప్రేమగా మాట్లాడిన కాలం ఎప్పుడో గుర్తుంచుకోండి. యజమానిని నేను అడుగుతున్నా, ఎంతకాలం అయిందో ఆమెతో సంతోషంగా మాట్లాడి. పిల్లలతో అడుగుతున్నా, ఏ రోజు మీరు ఇలా సరదాగా కూర్చొని మాట్లాడుకున్నారు? ఇవన్నీ కొంచెం మనం ఆలోచన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరేనమ్మా, ఇప్పుడు మెయిన్ వాక్యంలో ఇలా వినండి అమ్మా. ఇప్పుడు నేను వాక్యం ఎందుకు ఇలా చెప్తున్నాను అని అంటే, మొట్టమొదట నీ అభివృద్ధికి అడ్డుగా ఉండే వాటన్నిటిని కూడా దూరం పెట్టుకోవాలి. ఏమంటే మీ అభివృద్ధికి, అభివృద్ధి అనే దాన్ని తెలుగులో ఎన్ని పదాలు వచ్చినాయమ్మా?
అభివృద్ధి అని అంటే అభివృద్ధి అంటే విస్తరించడం అనుకోండి. సరే, విస్తరించడానికి ఫ్లరిష్ అవ్వడం అనడానికి ఫ్లరిష్ అంటే అది వ్యాపించడం అనుకుందా. ఇంకేమన్నా వర్ధిల్లడం, అబ్బా బయట బాగుందబ్బా. ఇంకా ఫలించడం, ఇంకా అబ్బా అభివృద్ధి వచ్చేలేదా? అభివృద్ధి వచ్చేసింది. వ్యాపించడం, అమ్మా అధిగమించడం, విస్తరించడం. ఏమండి, నువ్వు నానాటికి ఫలాభివృద్ధిని పొందడం. ఈ స్థాయి నీలో రావాలి అనంటే వీటికి అడ్డుగా ఉండే వాటి మీద నువ్వు కొంచెం నిఘా వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా వినండి అమ్మా, ఒక మాట. మనలో ఏదైనా బలహీనత ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్గా ఎవరినన్నాళ్ళు ఇప్పుడు, ఏది నీ పేరేం పేరు? పవిత్ర నాకు కనబడింది. పవిత్ర ఆ పిల్లకి అసలు నెత్తి మీద వెంట్రుకలు లేవట. ఏమి లేవు నెత్తి మీద ఆ పిల్లకి, ఏమి లేవండి. ఆ అమ్మాయికి నెత్తి మీద వెంట్రుకలు. నేను అన్నాను ఎప్పుడు చూసినా కూడా, ఈ అమ్మాయి ఏంటి బాబు బట్టబుర్ర పిల్ల అంటున్నాను. నేనేమంటున్నాను, ఎప్పుడు చూసినా నయ్యం దానికి అలా లేదు అనుకో, చేత ఏం బాధపడదు, సరదాగా చెప్తున్నాను. ఇప్పుడు నేను తరచుగా ఆ పిల్లని కనుక ఈ అమ్మాయి బోడిగుంటి పిల్ల వచ్చిందా అంటున్నాను, బోడిగుంటి అమ్మాయి వచ్చిందా అంటున్నా. కొన్ని రోజులుగా అమ్మాయి నాకు కనబడడానికి కూడా ఇష్టపడదు. ఎందుకో తెలుసా? ఎప్పుడు ఆ అమ్మాయి కొంచెం అలాగ వచ్చిన ఆ బోడిగుంటి వచ్చింది. ఇక చూసుకో సార్ అంటే ఆ బాబుకి ఇన్ఫియారిటీగా లోపల వేరే రకమైన ఆలోచన. అమ్మో సార్ కంట్లో పడ్డానంటే నన్ను బోడిగుంటి అని పిలుస్తాడు, అందుచేత నెమ్మదిగా దూరంగా వెళ్ళడం, ఇంకా కొంచెం దూరంగా వెళ్ళడం, కొంతకాలం అయితే కనబడకుండా పోవడం, ఇలా జరుగుతున్నాయి అని నేనేమంటానంటే, అమ్మ ఇప్పుడు ఇందులో బాధితులు ఎవరు? ఒకటి బాధ పెట్టేవాడి పేరు ఒకడు ఉన్నాడు, అతని పేరు ఎవరు? బిలాం. అతను బాధ పెట్టడానికి కదా. ఆ బాధను అనుభవించే వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలీలు అందరూ. అప్పుడు ఇశ్రాయేలీలు ఇలాగా దేవుని మనుషులుగా ఉండడం వల్ల దేవుడు ఏం చేశాడంటే, నేను ఆ శాపాన్ని నేనేం చేస్తాను అంతేనమ్మా. అందుగురించి అప్పుడు ఇశ్రాయేలీలు ఎలాగైతే దేవుని ప్రేమను చూడగొన్నారో, పొందుకున్నారో, మీరు నేను కూడా ఇప్పటికీ నేను చెప్తున్నాను, ఆయన ప్రేమ, ఆయన ప్రత్యేకతలు పొందుకునే వారిగా మనం ఉండి తీరాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పద్దాక మనం ఒకరిని అలాగే కించపరుచుకునేదాకా మాట్లాడితే గనుక ఆ బిడ్డల జీవితాలు అభివృద్ధి ఉండదు, ఫలాభివృద్ధి ఉండదు, పురోభివృద్ధి ఉండదు, వ్యాపించరు. నేను ఎప్పుడు చూసినా మొద్దు అంటున్నాను. మొద్దు అంటే ఇంకా దాని అర్థం ఏంటి? ఎందులోనూ చదువులు రాసినా అమ్మ అందరు నన్ను మొద్దు అంటున్నారు కదమ్మా, నువ్వు పరీక్ష రాసినా ఫెయిల్ అయిపోతాను కదమ్మా. చూసారా ఎలా వెళ్ళిపోతున్నారు? అందుకని అమ్మ ఈరోజు ఎవరెవరైతే బాధ పెట్టే వాళ్ళు ఉన్నారో, బాధ పెట్టే వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? వినాలి. బాధ పెట్టే వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఎలా బాధ పెడుతున్నారు అని అంటున్నారా? నేను ముందే అన్నాను, మాటలతో ఏం చేస్తున్నా అలా బాధ పెడతారు. ఇంకొకరు ఏంటంటే, నువ్వు ఎలా పైకి వస్తావు చూస్తాను రా, నేను బతికున్నంత వరకు చూస్తాను రా, అది అలా చిటికేసి ఏమంటారు శపథం చేశాడు. నువ్వు ఎలా పైకి వస్తావు నేను చూస్తాను, నేను ఏరియాలో ఉన్నంత వరకు నువ్వు పైకి వస్తావు. అప్పుడు ఇంచుమించుగా అవతల వాళ్ళు బలహీనులు అయిపోతారు. అలాంటి క్యారెక్టరు ప్రభువును బట్టి అవి నాలో ఉండకుండాలాగిన ప్రభువు దగ్గర మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నా వల్ల ఎవరికి ఆటంకం ఉండొద్దయ్యా, నా వల్ల ఎవరికి అభ్యంతరాలు ఉండొద్దయ్యా. నేను బతికినంత వరకు నేను ఒక మనిషికి మేలు కొరకమే నేను బ్రతుకుతానే తప్ప ఇంకొక మనిషి నా వలన వాడు ఎదగకపోవడానికి, గిట్టగలుసుకుపోవడానికి, వాడు అలాగా కృషించిపోవడానికి నేనే కారణమైతే దయచేసి నన్ను క్షమించండి అని అడగాలి. ఒకటి. రెండవ పాయింట్ ఏంటంటే, ఇందులో బాధ పెట్టేవాడు ఎవడంటే బిలాం అన్నాను కదా, ఆ కేటగిరీలో ఉంటారు. వాళ్ళల్లో ఎవరున్నారు? శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, ఇంకా ఎవరున్నారమ్మా? వీళ్ళందరూ బైబిల్ ఎప్పుడు ఏమంటుందంటే, బాబు మీరు వారిలా ఉండొద్దు, వారికి మించిన మనుషులుగా మీరు ఉండాలి. అది మత్తయి సువార్త 5:20 కూడా మనం చదువుతాం అనుకో. ఒక్కటి అన్నాను. సరే, ఇప్పుడు మళ్ళీ ఇంకో పాయింట్ ఏంటంటే, నువ్వు బాధ పెట్టేవాడు ఒక రకంగా ఉంటే అందులోంచి మారాలి అనేది ఒక యాంగిల్. ఇంకొకటి ఏంటంటే, బాధను అనుభవించే వాళ్ళు ఇప్పుడు ఎలాగా బాధను అనుభవిస్తున్నాం. ఎలాగా? ఏ విషయంలో నేను బాధ అనుభవిస్తున్నాను? నన్ను పద్దాక మనిషి చాలా నీచంగా మాట్లాడుతున్నాడండి, పద్దాక మనిషి నన్ను
వెటకారంగాను వెకిలిగా అసహ్యంగా ఎంచుతున్నాడండి. ఇదే పిల్లల్లో జరిగేది. ఇప్పుడు చాలా మంది అమ్మ పెద్ద అబ్బాయిని బాగా ప్రేమించాలని అనుకుంటారు. మరి చిన్నోడిని నువ్వు కనలేదా? కన్నావా కనలేదా? చిన్నోడిని మధ్యలో వాడిని వదిలేస్తారు. మళ్ళీ ఆఖరిగా పుట్టిందండి. అందు గురించి దీని గురించి ఎక్కువ చూపుతామండి. మరి మధ్యలో వాళ్ళు ఏమైపోతారు? ఏమోనబ్బా, ఇందులో కూడా కొంచెం తేడా ఉంది. నేనేమంటానంటే అమ్మ, బాధపడే వాళ్ళు పడుతున్నారు చూడండి, వాళ్ళకి ఇప్పుడు వాక్యం. వాళ్ళు ఎవరు అని అంటే చూడండి, అన్న పెనన్న అని ఇద్దరు ఉన్నారండి. ఉన్నారా లేదా? వాళ్ళిద్దరు ఎవరికి భార్యలు? గట్టిగా చెప్పండి అమ్మ. ఎల్కానాకి భార్యలు కదా. సరే, ఇప్పుడు పెనన్న ఎలా వచ్చింది అసలు ఇంట్లోకి? మళ్ళా మాట ఎలా వచ్చింది? ఎవరమ్మా చెప్పారు? ఎవరు? హవీలమ్మ గారు అంటున్నారా? హవీలమ్మ గారు అంటున్నారు కదా. ఇప్పుడు సార్ హవీలమ్మ గారిని దేవుడు దీపించుగాక. విషయం చెప్తున్నా చూడండి సార్. పిల్లలు లేరనే దాంట్లో ఆమె ఏం చేసిందంటే, అన్న ఒకవేళ ఏది ఎల్కనా గారికి ఏమో మరి వాళ్ళల్లో మాటల్లో ఏం జరిగినాయో మొత్తానికి చెల్లి అనుకుంటా, లేదా దగ్గర పిల్ల అయి ఉండాలి. ఏం చేశారు? ఇప్పుడు పెనన్నాని చేసుకున్నాడు ఆయన, అంతే కదండి. ఇప్పుడు అతను చేసుకోవడానికి కారణం ఏమిటట? కేవలం పిల్లలు లేరు అనే ఒక యాక్ట్లో అతను ఒకవేళ చేసుకున్నాడేమో. రైట్, మంచిది. అది నేనైతే ఇప్పుడు వాళ్ళకి అలాంటి ఛానల్ లేదమ్మా. అలాంటి వాళ్ళు ప్రభువుని అడిగి అందులో నుంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేయాలి. ఏమండి? అది ఒక చాలా ఇంపార్టెంట్. కానీ అమ్మ, ఇంకొక మాట చెప్తున్నా, చాలా మంది రకరకాల చెత్తాసలు వేసుకుంటూ అలాగ పెళ్ళిళ్ళు చేసుకున్నాక పిల్లలు లేని వాళ్ళు ఉంటారు. కొంతమందిని దేవుడు కావాలని కొన్ని సంవత్సరాలు వాళ్ళని ఇరకాటంలోనే పెడతారు. ఇరకాటంలో పెట్టి వాళ్ళు ప్రభువుకి అనుకూలంగా మారి అప్పుడు దేవుడు వాళ్ళ జీవితాల్లో మేలు చేసిన సందర్భాలు ఒకటి కాదు, బోల్డ్ అని ఉన్నాయి. మంచిది, అది కూడా పర్వాలేదు. కానీ కొంతమందికి అసలు పిల్లలే కనబడటం లేదు. సరే, కొన్ని రీజన్స్ ఏంటో మనకి కూడా తెలియదు. కానీ ప్రభువు దగ్గరికి వస్తే పరిష్కారం ఉందా లేదా? చెప్పండి అమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం గారు ఆయన వేరే ఆవిడ దగ్గర వెళ్ళాడు కదా. ఆవిడ పేరు ఏం పేరు? ఆగరు. ఎందుకు వచ్చింది ఆగరు? ఎందుకు వచ్చింది ఇలా జీవితాల్లో? ఎవరి వల్ల? ఆవిడ ఏమనుకున్నదంటే ఇతను ఆ లోపాలన్నీ నా దగ్గర ఉన్నాయి అనుకుంటాడు, అన్నీ ఈయన దగ్గర ఉన్నాయి అని అనుకొని ఏం చేసి ఉండాలి? ఒకవేళ అయ్యా ప్రతిసారి నన్ను చూసావా ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళమని అక్కడికి తీసుకెళ్ళిపోతున్నది. ఎక్కడ అంటే నా డిమాండ్ నాకు ఎంతో ఉందని అనుకోవచ్చు ఆవిడ. ఎవరో సారా. కానీ ఒక రోజు ఏమనుకుందంటే, ఈయన ఎవరో ఏంటో తేలాలని చెప్పి ఆగర్ని వెళ్ళిపిల్ల ఆయనతో ఉండు అని ఆవిడే పెళ్లి చేసి ఉండాలి. సారమ్మాయి పెళ్లి చేసి ఉండాలి. సరే, బిడ్డ పుట్టిన తర్వాత ఇప్పుడు ఏమైందో తెలుసా అండి? ఏమంటే ఇప్పుడు సారా లోకం అయిపోయింది, అవ్వలేదు? అయిందా లేదా? అమ్మ, ఇదే గమనించండి. ప్రస్తుతం నేనేమంటున్నానంటే, ఏ రీజన్ వలన ఇప్పుడు మన ఇంట్లో 3 కొడుకులు ఉన్నారనుకోండి, ఒకడు బాగా పనులు ఉన్నవాడు కొంచెం సంపాదిస్తున్నాడు అనుకోండి. సంపాదిస్తుంటే పెద్దోడిని పట్టుకొని తెగ్గరోడు అని అంటావా? ప్రతిదానికి పెద్దోడిని నువ్వు ఉన్నావు కానరా, ఏమి లేదురా, లాభం లేదురా, ఏం సంపాదించలేదురా అని పెద్దోడిని మాత్రం ఏంటి చిన్నోడు కంటే తక్కువగా చూడడం, చిన్నోడు ఏదో ఊరి మీద పడి ఏదో సంపాదిస్తున్నాడు అని చెప్పి వాడిని తెగమెచ్చేసుకుంటే మరి పెద్దోడు ఏమైపోవాలి? మీరు ఆలోచించి. జనరల్గా ఇప్పుడు జరిగే గొడవలన్నీ కూడా ఎలాగ ఉన్నాయి? ఒక ఇంట్లో 4 పిల్లలు ఉన్నా కూడా 4 సమానంగా తల్లిదండ్రులు చూడటం లేదు. ఇది నాకు నచ్చలేదు. రెండవది, ఎప్పుడు కూడా ఏదైనా కారణం వస్తే దానికి లాగలేవో వీడికి లాగలేవో అని చెప్పి మిగిలిన పట్టుకుని నేను నలిపేస్తున్నాను మనం. అది నాకు నచ్చలేదు. అంటే పొరపాటు ఉండొచ్చమ్మా, నాకు కూడా ఏదైనా బలహీనత ఉంటే నన్ను క్షమించండి అని అంటాను. కానీ ఒక్క మాట అయితే చెప్తున్నా, ఏమండి, అందుచేత వీడు చెవిటోడు, అందుచేత వీడు మోగోడు, అందుచేత వీడు దిక్కులేనోడు, అందుచేత వీడికి ఎవడు లేడు, ఆ నాశ రకంగా నువ్వు మాట్లాడే కొద్దీ ప్రభు ఇంకో రకంగా నీ మీద అటాక్ అవుతాడు. అది మనసులో పెట్టుకోండి. కానీ ఇప్పుడు అన్నగారి దగ్గర జరిగిన గొడవ ఏంటంటే, ఆమె చీటికి మాటికి పిల్లలు ఉన్నారనే ఉద్దేశంతో ఆవిడ ఏం మాట్లాడినా నడిచేస్తుంది. అంతేనండి, అది ఒకటేనండి. మళ్ళీ ఏదైనా గొడవ అయితే ఎక్కడికి వెళ్ళాలి? ఈ గొడవ తీసుకెళ్ళి ఎల్కానా గారి దగ్గర తీసుకెళ్ళాలి. ఎల్కానా గారు ఏమంటాడంటే, అమ్మ 10 మంది పిల్లలు కన్నా నేను ఎక్కువ చూడటం లేదా,
ఎలాగంటే ఇప్పుడు ఆయన అది ఎలాగుంది అక్కడ మాట, అయ్యో ఈయన మాకు వచ్చిన గొడవ కానీ పరిష్కారం చేయలేడు కానీ ఓ పద్దాకేమనంటే నిన్నే ఎక్కువ చూసుకుంటున్నా, నిన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాను, నీకు అది ఇచ్చాను అది ఇచ్చాను అంటున్నాడు కానీ అబ్బా అది కాదండి అని చెప్పి అప్పుడు ఆవిడకి అర్థమయ్యి ఏం చేసిందంటే, ఆవిడ ప్రార్థనకు వెళ్ళేటప్పుడల్లా ఏమవుతుందట, వినన్నా పట్టుకొని నీ ముఖానికి బైబిల్ పట్టుకొని వెళ్తున్నావు, నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, నీ దేవుడు ఏమన్నా నీకు చేశాడా, ఏవేవో జరుగుతున్నాయి. ఎన్నోసార్లు ప్రార్థన కోటాల్లో గొడవ, ఎన్నోసార్లు దారిలో గొడవ, ఎన్నోసార్లు ఏమంటే ఇంటి దగ్గర అన్నం తినే దగ్గర గొడవ, ఎన్నో సందర్భాల్లో ప్రతిసారి నలిగిపోయి ఇప్పుడు ఆవిడ ఎవరంటే ఏ బాధితురాలంటే అబండాలేసి అనేక రకాలుగా ఆమెను తొక్కేస్తుంటే ఆమెకు ఒకటే అర్థమైంది, అమ్మో నేను ఇలాగైతే ఉండలేని బతుకులో ఓ పని చేస్తాను అన్నప్పుడు ఏం నిర్ణయం తీసుకుందో తెలుసా, ఏ బాధ అయినా కూడా నేను యేసయ్య దగ్గరకు చెప్పుకుంటాను. దేవునికి స్తోత్రం. అమ్మా నేను ఇప్పుడు ఇంకా వాక్యంలోకి వెళ్ళలేదు సార్, ఇంట్రడక్షన్ పాయింట్స్ 2-3 చెప్తున్నా. ఇవి ఎందుకు చెప్పాలి అంటే ప్రస్తుతానికి బాధ పెట్టే వాళ్ళు ఒక రకంగా ఉంటే బాధ పడుతున్న వాళ్ళు ఇంకో రకంగా ఉన్నారు. ఈ రెండిటికి ఇలాంటి వారి మధ్యలో దేవుడు జోక్యం చేసుకోవాలని మీరు నేను ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తే పరిష్కారం ఉంటుందని అన్న ఒక సాక్ష్యం కదా, కాబట్టి అదొకటి మనం మర్చిపోవాలి. ఎందుకంటే ఆమె దేవుని దగ్గరికి వెళ్ళేది, తన బాధ అంతా తన గోడంతా ప్రభువుతో చెప్పుకుంది, పరిష్కారం అయింది, విడుదల చేయబడింది. ప్రభు ఆ బిడ్డని ఎన్నో రకాలుగా ఎంతో ప్రత్యేకంగా ఆ బిడ్డని దేవుడు పైకి తీసుకొచ్చినట్టుగా మనం చదువుతాం. మూడవది నేను చెప్పాను, నువ్వు జాగ్రత్త, నీ ప్రాయాన్ని బట్టి, నీకున్న బలాన్ని బట్టి, లేదా నీకున్న ఏదో కొంచెం చదువుకున్నావు అని చెప్పి ఇప్పటికి కూడానమ్మా మన నాన్న పిల్లలతో మాట్లాడుతుంటే పిల్లలు తండ్రిని చూసి నవ్వుతున్నారు. ఏమనంటే డాడీ ఏం చదువుకున్నా డాడీ, అస్సలు ఇదేంటి డాడీ అని వెంటనే డాడీని చేతకానిలాగా మమ్మీ ఏదన్నా మాట్లాడుతా, అమ్మా నువ్వు ఏ కాలంలో ఉన్నావు, ఇంకా ఏ కాలంలో ఉన్నావు ఆవిడ నీకు అమ్మ, అర్థమైందా? ఏ కాలంలో ఉన్న ఆవిడ ఎవరు నీకు చెప్పండి అబ్బా. మరి ఆవిడకి ఇంగ్లీష్ రాకపోవచ్చు, లేదా ఆమెకి మీకున్న కంప్యూటర్ రాకపోవచ్చు, సరదా చెప్తున్నా, మీకున్న ఏది డబ్బు సంపాదన రాకపోవచ్చు, ఆమె కమ్మని భోజనం వండి పెట్టగలదబ్బా. అబ్బా అమ్మ ఎవరమ్మా? నీకు ఏది కావాలన్నా చేసేది ఎవరబ్బా? చెప్పరేంటండి? అమ్మనగానే వీళ్ళంతా ఎదురున్న ఈ అమ్మాయిలు మాత్రం వీళ్ళు అటే చూస్తారు, నా ఎంక చూడరా. కాదు మీకు నేను చెప్తున్నా, మీ అమ్మని మాత్రం తోలు నాడేటట్టుగా మాట్లాడుతున్నారు. అమ్మని ఎంతమంది ఈరోజు నిర్ణయం తీసుకుంటారో దేవుడు వారిని ఇంకొకసారి దర్శించాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే అమ్మ నేను పాస్టర్ గారిని కదా, చాలామంది తల్లులు తండ్రులు నాతో చెప్తారు, సార్ ఈ పిల్లోడు ఎంత బాధ పెట్టేస్తున్నాడో తెలుసా సార్. ఏ సార్ మా అమ్మాయి నన్ను ఎంతో బాధపడుతుందని బాబా, ఆ తల్లి ఏ ఇంట్లోనో పనిచేస్తుందమ్మా, నీకోసమే కష్టపడింది, సంవత్సరాలు కష్టపడిందమ్మా, అమ్మా సంవత్సరాలు కష్టపడిందమ్మా. నేను చెప్తున్నా సార్, ఎన్నో ఇప్పుడు నా పిల్లల కోసం నేను పడ్డ కష్టం నాకు తెలుసు. ప్రారంభం నుంచి నేను ఎలా కష్టపడ్డానో. ఒక్కొక్క సందర్భాల్లో వర్షంలో బండి వెళ్తుందో వెళ్ళదో తెలియదు, 2 వీలర్ కదా, అది ఏ గోతులో పడుతుందో ఎట్టి వెళ్తుందో తెలియదు. అమ్మో నా బిడ్డకి ఏం జరగకూడదని చెప్పి ఎన్నిసార్లు వరదల్లో కాపాడాను, ఎన్నిసార్లు. మా ఇళ్లలో మాకు పెద్ద పెద్ద మండ్రకప్ తేళ్ళు అని ఉంటాయి కదా, మండ్రకప్ తేళ్ళు అంటే తెలిసాయి, ఎప్పుడు తెలుసో తెలియదు, పెద్ద సైజు ఉంటాయి. నేను రాత్రులు మా సీతారామరాజుని అడగండి, కనీసం నాకు ఎలాంటిది అంటే ఆ పెద్ద మండ్రకప్ తేలని కట్టేసేవాడిని, తాడుతో కట్టి అలాగే ఎలాంటిది చూడరా ఎంత పెద్ద మండ్రకప్ప మనల్ని కరవడానికి వస్తే దేవుడికి కాపాడాడు రా, అదిగో చూసుకో. అదంటే 10 రోజులు 20 రోజులైనా సాగుతుంది. తాడు కట్టి నేను నుంచో అట్లా పెట్టేవాడిని, అట్లా చూడాలని మా పిల్లలకి చూపించాలని. కానీ సార్ ఎన్ని ప్రమాదాలు. మీరేమో చక్కగా పడుకుంటారు, అమ్మ నాన్న ఏం మాట్లాడతారు, రేపు ఈ బిడ్డకి ఏం చేయాలో, దానికి గొలుసు కొనాలి, దాని పుట్టినరోజు ఏదో కొనాలి, రేపు ఉదయం పిల్లలకి నేను ఏం సంపాదించాను అనేది ఒకటి వస్తుంది. అబ్బా నిజంగా చెప్తున్నాను, ఎన్ని రాత్రులు కనీసం ఒక 50-60 తాసుబాబుని కొట్టుంటాను నేను, అన్ని బాంబులు చంపాను. ఎంత కష్టం, ఎంత బాధ, ఎన్ని రకాలు. కొన్ని సందర్భాల్లో మీటింగ్కి వెళ్తే తిరిగి వస్తామనే నమ్మకాలు ఉండవు.
అవన్నీ తెగించి పిల్లల్ని పెంచితే ఇప్పుడు పిల్లలు మనం మాట్లాడుతుంటే డాడీకి ఇది రాదు, అమ్మకి అది రాదు. నేనంటే ఎన్ని నీకు వచ్చినా మీ అమ్మ ముందు మీ బాబు ముందు నువ్వు ఎందుకు పనికిరానోడివే. అర్థమవుతుందో లేదో? పాపం వచ్చేసిందమ్మా. నా ఇంకా సీరియస్గా చూసిన ప్రేయర్ అయ్యాక మర్యాదగా చెప్తున్నాను, ఇంటికి వెళ్ళి మీ అమ్మ బాబుల దగ్గర సారీ అని చెప్పకపోయారో చాలా కష్టంలో పడతారు. జాగ్రత్త. ఎన్నిసార్లు ఆ బిడ్డ తల్లి చెప్పలేక లోపలికి వెళ్ళి అది ఏదో గుడ్డెలా పెట్టుకున్నట్టు ఉంటుంది కానీ ఏడుతుందమ్మా. నిజం చెప్తున్నా, నిజంగా చెప్తున్నా. తల్లి వేదన పడుతుందబ్బా. ఏమండి ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, ఆపేయమంటే ఆపేస్తా. కానీ మీ అమ్మగారు కళ్ళంట నీళ్లు తెచ్చుకొని ఏడవలేని తల్లి కూడా ఏడుస్తుంది. అమ్మా ఆవిడ ఏడవదు అనుకుంటా, కానీ ఆమె ఏడుస్తుంది సార్. అతడు ఏడవడు అనుకుంటా, నిద్ర ఆరాలు మర్చిపోయి నీ గురించి ఏమైపోతాడు, ఈ పిల్లోడు ఏమైపోతాడు, ఈ పిల్ల ఏమైపోతాడు అని చెప్పి రాత్రి పగలు బొడ్డులాగా కష్టపడి సంపాదిస్తుంటే, తెచ్చి పెడుతుంటే, అన్నీ ఇస్తుంటే కృతజ్ఞతలేని యవనస్తుల్లాగా యవన రాండ్రులాగా మీరు ఉంటే కనుక బైబిల్ ఒప్పుకోవట్లేదు. తిమోతితో ఏమన్నాడు ఇప్పుడే? నువ్వు ఎలా ఉండాలట? ఇందాకే చదివాం కదమ్మా. ఏం చదివా? 4వ అధ్యాయం 12వ వచనంలో ఏం చదివా? చదవండమ్మా. చదవాలి చదవాలి చదవాలి. ఎవడనో నిన్ను తృణీకరించకూడదు. ఎంత మంచి పిల్లలు అయితే అయ్యారు కానీ నీ యవనాన్ని బట్టి. అక్కడ పాయింట్ మీకు అర్థమైతే కనుక నాన్న రోల్ మోడల్ గా ఉండరా నువ్వు. రోల్ మోడల్ అంటే ఎలాగా? ప్రతి వాళ్ళు మిమ్మల్ని చూసేటట్టే ఆ బిడ్డను చూడు సార్, ఎంత చక్కగా భక్తిగా ఉంటారండి, ఫలానా ఆ కుటుంబాన్ని చూడండి సార్. రోల్ మోడల్ గా మీరు మారాలే కానీ నువ్వు ఏ విధంగానైనా కూడా తేడాగా వచ్చావో దానివల్ల ప్రమాదం అనేది ఉంది ఉంది ఉంది. నేను ఈరోజు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, దయచేసి పిల్లలు తల్లిదండ్రులకి ఎలా ఉండాలో తెలుసా? ఏమంటే నొప్పి తెచ్చేటట్టుగా ఉండకూడదు, బాధ పెట్టేటట్టుగా ఉండకూడదు. మేము నానా కష్టాలు పడి పోషిస్తుంటే, నానా బాధలు పడి రెక్కలు ముక్కలు చేసుకొని పెడుతూ ఉండి సంపాదించి ఏదో ఇస్తే నువ్వు చేసే అఘాయిత్యాలకి మేము బలైపోతే దానివల్ల ఏం ఆశీర్వాదం చెప్పండి? వింటున్నారా? పాపం వచ్చిందమ్మా. అదే దయచేసి నేను మీ అమ్మగారు కాలు పట్టుకోమని అన్నగానే, అమ్మ ప్రజల్లో నువ్వు ఎంత గొప్పదాను అని కాదు కానీ తల్లిగా నేను మాత్రం నిన్ను బతిమాలుతున్నా. ఏదో నిన్ను నేను ధన్యురాలని అంటానమ్మా, అంత మంచి తల్లివమ్మా నువ్వు అని మీ అమ్మ నేను మీ నాన్నగారితో మాట్లాడేటట్టుగా కావాలి. సరే, ఇప్పుడు 4వ పాయింట్ కలదాం. యెహెజ్కేలు గ్రంథం అమ్మ 14వ అధ్యాయం 12వ వచనం దగ్గర నుంచి చదవండి అమ్మ. ఏమని చదువుతున్నాం? ఇప్పుడు మెయిన్ వాక్యం లోపలికి వెళదాం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం అమ్మ 12వ వచనం దగ్గర నుంచి చదవండి అమ్మ. ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా విశ్వాసఘాతకమై దానికి నేను విరోధినై కరువు పంపించి మనుషులను పశువులను కూడా ఏం చేస్తాను అంటున్నాడమ్మా ఆయన. ఎందుకమ్మా ఎందుకమ్మా ఏమంటారు ఇక్కడ? ఏమైందంటారు ఇక్కడ? ఎందుకు ఇలా చేస్తానంటున్నాడు? మళ్ళీ అక్కడ ఏమంటున్నాడో తెలుసా? అక్కడ ఏమంటే అక్కడ మనుషులను పశువులను నిర్మూలన చేస్తాను. అక్కడ ఇంకేంటమ్మా అక్కడ ఏమన్నాడు? చదవండి, కంటిన్యూ చేయనమ్మా. అమ్మమ్మ ఎవరు? నోవహు, ఇంకెవరమ్మా? దానియేలు, ఇంకెవరమ్మా? యోబు అను ఈ ముగ్గురు అట్టి దేశములో ఉండినాను. వారు తమ అంటే అక్కడ పాయింట్ ఏంటంటే నీతి కాదు, వాళ్ళ యథార్థతను బట్టి నేను మాత్రం వారిని కాపాడుతాను. మరి అక్కడున్న పశువుల్ని ఏమండి చెప్పాలి. మరి అక్కడున్న మనుషులను ఏమంటున్నాడు ఆయన? నేను పట్టించుకోను అన్నాడు. వింటున్నారా? వింటున్నారా అండి? మళ్ళీ చదువుతామమ్మా. అక్కడి నుంచి ఆ పైన వచ్చిన అదే 15వ వచనం దగ్గర నుంచి చదవండి అమ్మా.
ఏమంటున్నాడు అక్కడ? పాఠశాలలు సంచరింపకుండా ఆ దేశము నిర్జనమై పాడగునట్లు నేను దాని మీదకి దుష్ట మృగములను రప్పింపగా ఆ ముగ్గురు దానిలో ఉండినను. ఏమైపోద్దమ్మా? చెప్పండి ఏది ఎవరున్నాక? ఏది యోబు గారు ఉన్నారు, దానియేలు గారు ఉన్నారు, ఎవరున్నారు? నోవహు గారు ఉన్నారు. వాళ్ళు ముగ్గురు ఎవరో అప్పుడు చెప్తారులేండి, కొంచెం పాయింట్లు ఇస్తాను. వీళ్ళు ముగ్గురు ఉన్న తర్వాత కూడా ఆ దేశం పాడైపోతాయట, ఆ దేశంలో పశువులు పోతాయట, ఆ దేశంలో మనుషులు. మీకు అర్థమవుతుందమ్మా? మళ్ళీ కంటిన్యూ చేయండి అమ్మా. అక్కడ ఇంకా ఏమన్నాడు అక్కడ? దాన్ని బట్టి అలాగా చదువుతా ఉన్నాం కదా. వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని నా కుమారులనైనను కొందరు గాని రక్షింపజాలకుందురు. ఇది ప్రభువగు యెహోవా వాక్కు. ఏంటబ్బా ఎంత గొప్ప! ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఎవరో తెలుసమ్మా? వీళ్ళు ముగ్గురికి మీరు ఒక్కొక్క పాయింట్ పెట్టండి. ఇప్పుడు ముగ్గురు ప్రార్థనా పరులే. ముగ్గురు ఎవరు? మరి వాళ్ళు ముగ్గురు ప్రార్థన చేశాక కూడా ఇంట్లో వాళ్ళనే, ఆ ఊర్లో ఉన్న పశువులను, ఆ ఊర్లో ఉన్న మనుషులను, ఆ ఇంట్లో ఉన్న కుమారులు గాని కుమార్తెలను గాని ఆయన ఏమంటున్నాడు? కాపాడుతానంటున్నాడా? చెప్పండి. నా ఎంత చూడలేదు. కాపాడతాడా? కాపాడ్డా? ఎందుకు కాపాడ్డా? ఏదో ఒక ఆలోచన రండి. మరి ఇప్పుడు పాయింట్ ఏంటో తెలుసా? మీరు అభ్యంతర కారణంగా ఉండకూడదు. ఒకటి, అభ్యంతర కారణంగాను వేరే వాళ్ళని నువ్వు అభ్యంతరం పెంచకూడదు. అలాగే అభ్యంతరాల వలన, ఆటంకాల వల్ల నువ్వు నలిగిపోయే మనిషిగా కూడా ఉండకూడదు. ఇప్పుడు సరే, మా నాన్నగారు ప్రార్థనాపరుడు, మా అమ్మగారు ఎవరు? ప్రార్థనాపరురాలు. చెప్పండి అబ్బా. మా ఇంట్లో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కనుక ఈ ఒకే ఒక వాక్యాన్ని మీరు గట్టిగా పట్టుకుంటారని నేను నమ్ముతున్నానమ్మా. దానియేలు, నోవహు, యోబు ముగ్గురు ప్రార్థనా పరులే. కానీ ముగ్గురు దేవుని చిత్తమే చేశారు. ఎవరి చిత్తం చేశారు? నేను వాళ్ళ గురించి 7 పాయింట్లు చెప్పాలి. ఒకటి, వాళ్ళు ఎవరంటే ముగ్గురు ఏమండి? ప్రార్థనా పరుడు, మామూలుగా కాదు. ఏమండి? అలాగే ముగ్గురు దేవుని గురించి మాట్లాడిన వాళ్ళే. అర్థమైందా? దానియేలు మాట్లాడాడు ఆ రాజ్యంలో. ఏమండి? యోబు గారు ఆ తూర్పు దేశపు ప్రాంతాలలో ఆయన నోరు తెరిచి మాట్లాడితే అవతలలో ఏమండదు గుత్తులుగా వాక్యాలు వినేవారట. అట్లా మాట్లాడేవాడు. అలాగే నోవహు ఎన్ని సంవత్సరాలు మాట్లాడాడు? 120 సంవత్సరాలు. అమ్మ వినండి. ఏమంటే అప్పుడు ముగ్గురు దేవుని తరపున మంచిగా మాట్లాడేవారు. అప్పుడు దేవుని గురించి మాట్లాడే మనుషులు దేవుని కొరకు ముగ్గురు భయభక్తులు గలవారు. ముగ్గురు ఏమంటే ఆయన భయభక్తులు ఎవరు? నోవహు గారు. ఈ తరం వల్ల నువ్వు అక్కడవేనయ్యా, నా దృష్టిలో చాలా భయభక్తులు కలిగి చాలా యథార్థంగా నువ్వు ఉన్నావు అని అతను మెచ్చుకున్నాడు. అట్లాగే యోబు గారి గురించి సైతాన్ ముందే చెప్పేస్తూ వచ్చాడు. అట్లాగే దానియేలు గారి గురించి నువ్వు చాలా నాకు బహుప్రియుడు అయ్యా అని చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడు ముగ్గురు కూడా ఏమంటే దేవునికి పరిచర్య చేశారు, పని చేశారు. అది కూడా కరెక్టే. తర్వాత ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ముగ్గురు కూడా బైబిల్ వాక్యాలు చెబుతూ ఉన్నాయి, ప్రతిష్ఠించబడిన వాళ్ళు. ఎవరమ్మ వాళ్ళు? నోవహుతో దేవుడు నిబంధన చేశాడు, అది కరెక్టే. దానియేలు గారి గురించి కూడా మనం అదే చదువుతాం. దానియేలు గ్రంథంలో 1:8వ వచనంలో ఆయన నేను దేవుని మనిషిని కాబట్టి నాకంటూ ఉండే పద్ధతి నేను పాటించాలి. అంచేత రాజుగారు చెప్పేవన్నీ కూడా నేను వారి భోజనాలు కానీ అవి కానీ అన్ని తీసుకొని నన్ను నేను అపవిత్రపరచుకోను అని అన్నాడు. తర్వాత 31 యోబు గ్రంథం 1వ వచనంలో చదివితే యోబు గారు కూడా ఏమండి దేవుని మనిషిగా తాను ఉండడానికి ఆయన నిబంధన చేసుకున్నాడట. దేవునికి స్తోత్రం. సరే, ఏదైనా ముగ్గురు నిబంధన చేయబడిన వాళ్ళే. అది కూడా మనం మర్చిపోవడానికి అంటే ప్రతిష్ఠత చేయబడిన వాళ్ళే. ముగ్గురు ఎప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు, ముగ్గురు ఎప్పుడు యథార్థమైన వారిగా ఉండేవారు. తర్వాత ముగ్గురు కూడా శ్రమలు పాలయ్యారు. ఏ పాలయ్యారమ్మా? ముగ్గురు కూడా. ఈయన మామూలమ్మ 120 సంవత్సరాలు మామూలమ్మ. అడవిలోకి వెళ్ళి ఏమైనా రోజుల్లో యంత్రాలు ఉన్నాయా, మిషన్లు ఉన్నాయా? అడవిలోకి వెళ్ళి చెట్లు కొట్టుకు రావడానికి దగ్గరగా ఎన్నో సంవత్సరాలు వాడ కట్టడానికి చిన్న విషయం కాదుగా, చాలా పెద్ద విషయం కదా. తర్వాత వాడలో తాను ఒక్కడే ఏమంటే ఆయన వెళ్ళాల్సి వచ్చింది కదా.
ఏమంటే ఇది మాత్రం మీరు చూడండి సార్, మనం చాలా ఇంపార్టెంట్గా దీని మీద మనం చూడాలి. నోవహు గారి కాలంలో వర్షం లేకపోయినా దేవుడు చెప్పింది నమ్మాడు. ఏమండి అలాగే యోబు గారు ఆయన దేవుడు చెప్పినవన్నీ యథార్థం అని చెప్పి నమ్మాడు. అట్లాగే దానియేలు అంతలాగా దేవుని నమ్మి ఆయన బ్రతికినట్టుగా బైబిల్ వాక్యాల్లో మనం చదువుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ ముగ్గురు కూడా ఎప్పుడు దేవుని మనుషులుగా బ్రతికి దేవునితోటే సహవాసము కలిగిన వారిగా ఉండేవారు. 120 సంవత్సరాలు దేవుడితో నడిచాడు అనుకుందాం. ఎవరు? నోవహు. తర్వాత ఏమండి ఆ తూర్పు ప్రాంతాలలో ఏమండి యోబు గారు ఎలాగా దేవునికి స్నేహితుడు లాగా దాసుడు లాగా ఆయనతో పాటు ఐక్యత కలిగి ఉండేవాడు. అది కూడా మనం మర్చిపోవడానికి వెళ్ళాడు. అట్లాగే ఇంకా మనం దానియేలు గారి గురించి చూసినా కూడా దేవుని చేతుల్లో నుంచి అతన్ని బయటికి లాగాలని అనుకున్నా, లేదు నేను దేవుని మనిషిని, దేవునితో నా కాలం ముగిసినా పర్వాలేదని అలాగే దేవుని కొరకు ప్రాణాలు కూడా లెక్క చేయలేదు. అలాగే మనం వీళ్ళందరినీ చూడాలి. సరే, అప్పుడు నోవహు గారి కాలంలో ప్రజలందరూ పోయారా లేదా? నోవహు కుటుంబం మాత్రం కాపాడబడింది. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే యెహెజ్కేలు గ్రంథం ఈ 14వ అధ్యాయంలో వాళ్ళ ముగ్గురు ఆ ప్రాంతంలో ఉన్నా కూడా ఏం కాదంటున్నారు. ఇప్పుడు వాళ్ళు తమ్మును తాము కాపాడుకుంటారు, ఎందుకంటే వాళ్ళ యథార్థతను బట్టి అనే మాట చదువుతాం. మరి అప్పుడు పిల్లల సంగతి ఎలాగప్పుడు? ఎలాగా? ఏం సార్ మీ పిల్లల గురించి ఇప్పుడు ఎవరు ఏం చేయాలి? మీరు మరి మీ గురించి ఎలాగా మీరు కాపాడపడాలంటే ఏం చేయాలి? ఏమని ప్రార్థన చేస్తారు? ఇప్పుడు ప్రభా మా డాడీని కాపాడుతున్నా కాబట్టి నన్ను కూడా అలాగా. మరి అలాగా ఇప్పుడు నేను ఒకటే మాట అన్నాను, ముగ్గురు ప్రార్థనా పరులే కదా, ముగ్గురు దేవుని స్నేహితులే కదా, ముగ్గురు దేవునికి ప్రతిష్టగా బతికారు కదా. ముగ్గురు అని అంటే చిన్న మాటలు అనుకుంటున్నారా? వాళ్ళ ముగ్గురు ఆయా దేశాలకు ప్రతినిధులుగా ఉన్నారు కదా. అయినా కూడా దేవుడు ఏమన్నాడంటే, నాన్న నీ పిల్లల కోసం నీ పిల్లలే ప్రార్థన చేయాలి. ఇప్పుడు మీరందరూ ఏం చేయాలి? మరి మీ అమ్మగారు ప్రార్థన చేస్తారు కదా, మా అమ్మ ప్రార్థన ఎంత కాపాడుతుందని అనకండి, నీ ప్రార్థన నిన్ను కాపాడునుగాక చెప్పరేటండి. మీ పిల్లలు ఎవరి కోసం ప్రార్థన చేసుకోవాలి? అబ్బా ఈ ఏరియాలో మా నాన్నగారిని బట్టి అందరూ కాపాడపడుతున్నాం అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు తెలిసింది వచ్చును నా బాటికి నేను కూడా ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నా ఫెరీనా మా అమ్మాయి ఏం చేయాలి? తన గురించి తన ప్రార్థన చేసుకోవాలి. అది అంతే. ఇంకా అదేంటండి, నా బిడ్డ కోసం నేను ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే నా వంతు నేను చేస్తా, అమ్మ చేసేది చేస్తుంది, కానీ తన కొరకు తనేం చేయాలి? ఇప్పుడు చేయాలా వద్దా? చెప్పట్లేదు. మరి నీ గురించి మీ ఇంట్లో మీ అమ్మ నేను మీ నాన్న ప్రార్థన చేస్తాను, మరి నువ్వేం చేస్తావు? చెయ్యాలి బాబా, నువ్వేం చేస్తావు? అప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నారో దాని మీదే మీరు మిమ్మల్ని కాపాడుకుంటారు. దేవునికి స్తోత్రం. అది కంటిన్యూ చేయండి అమ్మా. అది ఎక్కడ వరకు చదివారు? 17 కదా, 16 చదివారు కదా. 17 వచ్చిన దగ్గర చూడండి అమ్మా, ఏమంటున్నాడు అక్కడ? అదే 14-17 వచనంలో, నేను అట్టి దేశము మీదకి యుద్ధము రప్పించి సంచరించి మనుషులను పశువులను నిర్మూలము చేయమని ఆజ్ఞ ఇచ్చిన ఎడల ఆ ముగ్గురు దానిలో ఉన్నను జీవము తోడు వారు తమను మాత్రమే రక్షించుకుందురు గాని కుమార్తెలైనను రక్షింపజాలకుందురు. చదవండి, కంటిన్యూ చేయండి. అట్టి దేశములో దేశములోనికి తెగులు పంపి మనుషులను పశువులను నిర్మూలమొకటై ప్రాణహాని కలగొనంతగా అండి నేను నా నౌకమును కుమ్మరించిన ఎడల నోవహును దానియేలును యోబును ముగ్గురు దానిలో ఉన్నను వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకుందరు గాని అండి అమ్మా. ఇప్పుడు ఇందులో నేను ఈ కంటిన్యూ ఇంకా వచనాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి ఈ వాక్యము దేవుడు మనకి ఇచ్చిన వాక్యమును అనుకుందాం. దీంట్లో నుంచి నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, దయచేసి అమ్మగారు ప్రార్థనా పరురాలు అయిపోయింది, అయ్యగారు ప్రార్థనా పరురాలు అయిపోయాడు, వాళ్ళిద్దరూ ఎంతో భక్తిగా ఉంటారు అనేది నిజమే. కానీ ఇప్పుడు యవనస్తులు కూడా ఏం కావాలట? తిమోతి నువ్వు ఇప్పుడు ఎలాగ ఉండాలి? మోడల్గా. ఎలాగా?
చెప్పండి అబ్బా, ఎలాగా ఏ మోడల్గా ఉండాలండి? ఏ మోడల్గా? నేను ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, రాయల్గా, అంతేనా? ఏమండి, అంటే రోల్ మోడల్గా మీరు ఉండాలబ్బా. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలి అప్పుడు? నిజమే, మా కన్నా కూడా ఇంట్లోకి ఎవరైనా వచ్చినా మిమ్మల్నే పలకరించాలనుకుంటారు కదా, ఎవరి బిడ్డల్ని కదా. మీరు మాట్లాడితే ఆ అమ్మాయి ఎంత చక్కగా మాట్లాడుతుంది, ఆ బాబు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు తిమోతి గారికి పౌలు గారి మాట చెప్తున్నాడు సార్. ఏమండి అమ్మా, ఇది చాలా మందికి అర్థం కాదు. మన ఇళ్ళకి ఎంతమంది వచ్చి వెళుతున్నా టైం వచ్చేటప్పటికి చాలా మంది దూరం అయిపోతారమ్మా. మీకు తెలుసా, అపోస్తలుడైన పౌలు గారు తన జీవితంలో దేవుని కొరకు ఆయన బ్రతుకుతున్న రోజుల్లో ఏమండి తనతో ఎవరెవరు ఉండేవారో తెలుసమ్మా? ఏమండి, దేమా ఉండేవాడా లేదా? దేమా ఉండేవాడు. తర్వాత ఇంకెవరు ఉండేవారు? ఏమండి, దేమాతో పాటు ఇంకా చాలా ముఖ్యమైన వాళ్ళు ఉండేవాళ్ళు. ఉన్నా కూడా వీళ్ళందరూ ఏమైపోయారో తెలుసా? వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోతారు. చివరికి ఎవరు ఉండాలి? ప్రభు ఏమన్నాడో తెలుసా? ప్రభువుని గురించి ఆయన ఏమంటాడంటే, ఈ టైంలో నేను కాపాడబడ్డానంటే నా గుడి ప్రక్కన ఆయన వచ్చి నన్ను నిలబెట్టి కాపాడాడు అంటాడు. అందుచేత అమ్మ, ఎవరికి వాళ్ళే తమ్మును తాము ఏం చేయాలి? బాబు, నేను ఈరోజు అయ్యారండి, మీ పాప ప్రార్థన చేసిందంటే, మా పాపగారు ఎప్పుడూ ప్రార్థన చేస్తారని వెనకేసుకురాదు. అర్థమైందా? మీ అమ్మాయి గురించి కానీ మీ అబ్బాయి గురించి కానీ ఏం చేయొద్దు. ఇప్పుడు ఒక విధంగా ఇంకో మాట చెప్తున్నాను, మీ పిల్లలు పాడవడానికి మీరు కనుక తల్లిదండ్రులు చెప్పకపోతే దానికి మూల్యం కూడా తల్లిదండ్రుల మీద పడిపోతుంది. మా కళ్ళ ముందు అమ్మ, మీరు బైబిల్లో చూడండి అమ్మ, ఏలీ గారు వాళ్ళ పిల్లలకి చెప్పాడండి. ఏలీ గారు తన పిల్లలకి ఎప్పుడైనా చెప్పాడా? చెప్పలేదు. మరి పిల్లలు ఏమైపోయారండి? చచ్చిపోయారమ్మా. మీరు చూడండి, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు బైబిల్లో అలాగా. కానీ నేను అంటున్నా, మీరు ఇప్పుడు రోల్ మోడల్గా ఉంటారా ఉండరా? ప్రార్థనా పరులుగా ఉంటారా ఉండరా? ఏమండి, బైబిల్ చదవరా? మీ రక్షణ మిమ్మల్ని మీరే ఏం చేసుకోవాలి? ఇక్కడ మా బాబు ఉన్నాడు, మా నాన్న, మా అమ్మ ఉందా, మేము ఉంటాం నాన్న, మేము కొంతవరకు ఉంటాం. ఎంతవరకు ఉంటాం? కానీ చివరి వరకు ఉండేది మీతో ఎవరు? అందుకోసం మీకు అధికంగా మీతో ఎవరు ఉండాలి? మీరు ఎవరితో ఉండాలి? దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ఏమంటే చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా. ప్రభువా, ఈ వాక్యాన్ని బట్టి